అమ్మ రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నాన్న రమ్మంటే రావాలి, కూర్చోమంటే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? మేము మంచి మాటలే చెప్తాం, మైకులు పెట్టి కొంపలు కూల్చే మాటలు ఏమి చెప్పాం, ఇతరులకు ఇబ్బంది కలుగజేసే మాటలు ఏమి చెప్పాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములోనున్న అతి పరిశుద్ధమైన మాటలు మీకు అందిస్తాం. స్తోత్రం చెప్పండి. కొడుకో అన్నాడు. డాడీ వచ్చేసానయ్యా. చిత్తం మహాప్రభు. ఏం డాడీ ఏం చేయమంటావు? ఏం చేయమంటావు ఏంటన్నా? ఇదిగో గోధుమలను తూమిడేయించా. గట్టోళ్ళు ఏమండి, మనం గుప్పుడు తినమంటే ఏమండి తినగలమా? మా చిన్నప్పుడు గోధుమలు పెట్టేవాళ్ళు, చూసారా? ఆ గోధుమలు పెట్టేవాడు మా డేవిడ్ మాస్టర్ గారు అని ఉండేవాడు ఒక ఆయన, మా తెలుగు సార్ వాళ్ళ తాతయ్య గారు. వేయించిన గోధుమలు అంట, చూడండి, వేయించిన గోధుమలు ఎన్ని? తూమెడు. దేవునికి స్తోత్రం. బాగా తినాలి, బాగా పనిని కూడా చేయాలి. బాగా తినాలి, బాగా సేవ చేయాలి. బాగా తినాలి, బాగా యుద్ధం అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, మనుషులతో కాదు, దురాత్మల సమూహములతో పోరాడి మనుషులను మనం విడిపించాలి. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. దయ్యాలతో పోరాడాలి, దుష్ట శక్తులతో పోరాడాలి, అంధకార కార్యములతో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూమెడు గోధుమలను 10 రొట్టెలను తీసుకుని త్వరగా పొమ్ము. 10 జున్నుగడ్డలు తీసుకుని సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని పంపి వేశాను. స్తోత్రం చెప్తారా అయ్యగారు? కొడుకులకేమో చెప్పండి గోధుమలు, కొడుకులకేమో రొట్టెలు, సహస్రాధిపతికేమో జున్నుగడ్డలు. చూసారా? సహస్రం అంటే 1000 మంది. శతాధిపతి తెలుసు మనకి, సహస్రాధిపతి కూడా తెలియాలి. పెద్దలను ఎప్పుడు మనం గౌరవించాలి. చూసారా? టీచర్ల మీదకి ఒక్కొక్కరు కొంతమంది 3వ కాలు మీద వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా వెళ్ళి స్కూల్కి వెళ్ళి, టీచర్ గారు మా పిల్లలకి చక్కగా టీచ్ చేస్తున్నారు, ఎప్పుడు లేస్తున్నారు ఏంటో, మీ పిల్లల్ని సర్దుకుని మా పిల్లల కొరకు వచ్చి చదువు చెప్తున్నారయ్యా, జీతం తీసి ప్రక్కన పెడితే ఎంత కష్టమైనా మా బిడ్డల కొరకు మీరు వచ్చి ఇంత శ్రద్ధ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా ప్రైవేట్ క్లాసులు కూడా చెప్తున్నారంట, మీకు దండమయ్యా అని ఎప్పుడన్నా వారికి వందనాలు చెప్తున్నారా? దైవజనుని దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా జున్నుగడ్డలు పెడుతున్నారా? మమ్మల్ని నడిపిస్తున్నావు దైవజనుడా అని. ఈ యెషై కుమారుణ్ణి దావీదుని దేవుడు ఊరికినే దీవించలా. ఏమండి, తండ్రికి ఏ మనసు ఉంది? పెద్దలను గౌరవించే మనసు ఉంది. బిడ్డలతో పాటుగా పెద్దలకు కూడా ఏం పంపిస్తున్నాడు? ఉరుకో ఆడికి పెట్టడం ఏంటి అంటుకుంటున్నాడా? కొంతమందికి గిట్టదో, కొంతమందికి అస్సలు గిట్టదు. ఎందుకు ఇవ్వాలి? పాదిరికి ఎందుకు ఇవ్వాలి? సహజంగా నన్ను ఎక్కడికన్నా భోజనానికి లోపలికి రమ్మంటారు. లోపలికి వద్దులే బాబు, పంక్తిలో కూర్చుంటానంట. నేను కాదయ్య గారు మీకు తెలియదు, లోపలికంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ వేసుకు రావడానికి వెళ్తారు కుండల దగ్గరికి. వాడు అంటాడు ఎవరికి వాచ్, బంగారు గోల్డ్ వాచ్ పెడతాడు ఆడు అక్కడుండి. ఎవరికి అంటాడు. ఎవరికి? పాస్టర్ గారు లోన్. పాస్టర్ అయితే ఏంటంట, బయట కూర్చోలేడా అంటాడు. సరే, చెంబెత్తికెళ్ళేవేమన్నా ఒక ఫోటో అని ఏమన్నా పొడవగలవా? కార్యక్రమం నాది, పెట్టమన్నాను కాబట్టి పెట్టు, లేకపోతే నిన్ను తీసి ఇంకొకడిని పెడతాను అనగలవా? అనలేవు. అదిలేయ్యా పెట్టయ్యా, పెట్టనన్నానా? అసలు ఇదిగో ఇంటోళ్ళు వచ్చినా పెట్టను. రూల్ అంటే రూలే. యేసు రక్తమే జయం. నా ఉద్దేశం అయితే దైవజనులకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం పంక్తిలో కూర్చుంటే కొంతమంది బీదలతో మాట్లాడొచ్చు, అవసరతలో ఉన్నవారితో మాట్లాడొచ్చు. మరీ కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోతే ఏదన్నా లోపలేమో, కానీ యేసు ప్రభువారి అందరితో పాటుగా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. కూర్చుంటే మంచిది. ఇక్కడ చూడండి,
జున్ను గడ్డలు పెట్టి పంపించాడంట. జున్ను ఆరోగ్యానికి ఎంతైనా శ్రేష్టమైనదని శ్రేష్టమైన సహస్రాధిపతికి పెట్టి పంపించాడు. దావీదు గారు ఇప్పుడు ఏమేం పట్టాడు? తెల్లారేదట్టం చెప్పండి. గోధుమలు, వేయించిన గోధుమలు, 10 రొట్టెలు, జున్నుగడ్డలు. ఓరకనే వెళ్ళి వచ్చేసాను, తూముల్లో బారేసి వస్తే కుదరదు. ఇచ్చి రావాలి. వచ్చేటప్పుడు ఉన్నారో లేదో తెలుసుకొని ఆనవాళ్ళు తెచ్చే సేవకులుగా మనం ఉండాలి. అయ్యగారు, మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు సువార్త పత్రికలు పంచాలి, అమ్మాలి. కొంతమంది ఏం చేసేవాళ్ళు చూసారా? తూముల్లో బారేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తూముల్లో బారేసి వచ్చిన వాళ్ళు తూములమ్మటే తిరుగుతున్నారు. సువార్త చేసి వచ్చినోడు ఇంకా దేవుని పనిలో వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం.